అందరూ కరతాళత్వలు చేయాలండి. నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు స్వామి వారికి వస్త్ర సమర్పణ. అభివస్త్ర మనమందరం కూడా క్షేమంగా ఉండాలి అంటే స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నప్పుడు చక్కగా చేతులు జోడించుకొని ఆ కళ్యాణ వేదిక పైన కనిపిస్తూ ఉన్న ఆ మంటపాన్ని తిలకిస్తే చాలు. అదిగో ఆ దివ్య మంగళ సూత్రాలను దర్శించండి. మన ఇంట్లో ఎలాంటి సౌభాగ్య దోషాలు ఉన్నా, సంతాన దోషాలు ఉన్నా, భార్యాభర్త దోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ కూడా కేవలం ఈ మంగళ సూత్ర దర్శనం చేతనే ఆ పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి.